బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే రోజుల్లో తాను కొడితే మామూలుగా ఉండదన్నారు కేసీఆర్. ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉన్నానని అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని అన్నారు కేసీఆర్. ప్రజలు అత్యాశకు పోయినా కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు. భూముల ధరలు అమాంతం పడిపోయారని అన్నారు కేసీఆర్. గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు తిరుపతుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇంకా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, అంతటా లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కరెక్ట్. ఈ ఒక్కని బాధగా ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या दबे हो गया, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर पे याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుంటే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్ళలో పార్టీలకు వెళ్తే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అల్ల ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేసే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమవుతుందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలే కష్టమైంది దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాళా తీయించారు. ఇవాళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు.
సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు తిరుపతుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే. రైట్, ఇక ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తాను కొడితే మామూలుగా ఉండదని తెలిపారు కేసీఆర్. ఎంతసేపటికి ఫామ్ హౌస్ అని పదే పదే అదే మాటని ప్రస్తావిస్తున్నారు. అందులో ఏముంది అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. సో ఫిబ్రవరిలో బహిరంగ సభ పెట్టబోతున్నట్లుగా కూడా కేసీఆర్ ప్రకటించారు. నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం, అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు వెళ్ళగాలి. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. సార్ ఇప్పుడు రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన చెప్తే లేదు దొంగలు. ఆయన వాడు తులం బంగారం ఇంత, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి 20 ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేసారు. వేసాను ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీకెళ్ళి. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జరి తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయి నేను గంగలు గడిచిపోయింది. కరెక్టే సార్. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఎక్కడ సార్ పోతాదో పుట్టిండు. ఇచ్చినా కూడా మోసమే, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమలో ఇచ్చేది ఇట్లే ఉంటుందా? కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళకి కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి, రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపులకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలో ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకి మనం చేసిందా? ఇమాం మౌజన్లకి మన జీతం ఇచ్చిందా? మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందనే నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీ, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంట్ కోతలు మోపైనాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి చెప్పి ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరిగా వస్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వారికి పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం?
ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా, నాకేం గుర్తులేదు. నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం, నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డాయి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్ళు, పాత మెదక్ జిల్లాలో. నీటికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు నారాయణఖేడ్, జైరాబాద్. వాళ్ళకి నీళ్ళు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు? సింగూరు ఒక టైంలో నిండుతుంది, ఒక టైంలో నిండదు. ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసి